హాయ్ మాయా, వెల్కమ్ టు శ్రీను బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే ట్రావెల్ అవుతున్నాం. అయితే ఈ వీడియోలో ఏంటంటే మన హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రాఫిక్ మామూలుగా ఉండదు. వాళ్ళ ఆ ట్రాఫిక్ మొత్తం చూపిద్దాం, మధ్యలో ఎంతసేపట్లో వెళ్తాం ఏంటి అనేది మొత్తం ఫుల్ వీడియోలో చూసుకుందాం. ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. 78 మినిట్స్ ఉంటుంది మాయా. చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బాయ్. అయితే ఈ వ్లాగ్ ఏంటంటే మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం మాయా. ఫుల్ వ్లాగ్ మొత్తం. ఇగోండి మా బామర్ది మనోజ్. హాయ్ చెప్పు మనోజ్. సరే మాయా, కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం లగేజ్ పెట్టే వీడియో మొత్తం పెడతా. అయితే మాయా మొత్తం అసలు బ్యాగ్ తీసుకొని బయలుదేరాం కార్లో పెట్టడానికి. మా మావయ్య వచ్చారు కిందకి. ఫుల్ వీడియో మొత్తం వ్లాగ్ మొత్తం చూడండి మాయా. ఏంటంటే ఇందాక వీడియో తీయడం మర్చిపోయా అనమాట. అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అందరం. సరే చూడండి, మావయ్య అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు కారు. సరే చలో స్టార్ట్ అయిపోదాం. సరే మాయా, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. ఇదిగో మాయా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 251 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇదిగోండి మాయా, ఇప్పుడే మా మాయ పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాడు. ఇప్పుడే ఇదిగోండి జియో బంక్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తున్నారు. అయితే ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తున్నారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం హైదరాబాద్ జర్నీకి. ఇదిగోండి గైస్, పరిటాలు అయితే వచ్చేసాం కదా. మన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనబడుతుంది. చూడండి, గోల్డ్ కలర్ లో టెంపుల్ ఉంది కదా, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఆల్రెడీ ఇదిగోండి ఇప్పుడేమయ్యా కేసర్ అనే ఊరికి వచ్చాం. అయితే టోల్ గేట్ అయితే వచ్చేసింది దగ్గరలో. ఇంకో 200 మీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఇదే ఫస్ట్ టోల్ గేట్. అది చూడండి మా కోడి పందాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళ సంక్రాంతి రోజుగా మామూలు మాయా. హాయ్ మాయా, ఇప్పుడే ఏరు కొట్టించుకోవడానికి వచ్చాం. మొత్తం అసలు ఫుల్ ఎండగా ఉంది. మొత్తం మా మావయ్య అయితే ఏరు పడుతున్నారు. చూడండి అది మాయా. ఇదిగోండి రోడ్ వ్యూ. సరే చలో స్టార్ట్ అయితే అయిపోదాం మరి. ఈ లొకేషన్ చూడండి, ఈ లొకేషన్ మొత్తం దేవరా సెట్టింగ్ లో ఉన్నట్టు సేమ్ భలే ఉంది. ఈ కొంగలు చూసారా? కొంగలు చూడండి, కొల్లేరు కొంగలు అంటారంట. సేమ్ భలే ఉన్నాయి. సరే చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం మళ్ళీ హైదరాబాద్కి. ఇప్పుడే సూర్యాపేట సిటీ ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే సిటీ సెంటర్లో ఇప్పుడే మనం సూర్యాపేట సిటీలోకి ఎంటర్ అయ్యాం. సిటీ మాత్రం అదిరిపోయింది. చూడండి
బ్రిడ్జ్ వచ్చింది, బ్రిడ్జ్ మీదకి ఎక్కాం. ఇది బస్ స్టాండ్ సూర్యాపేటకి కొత్త కట్టారంలే అదే. సిటీ బాగా డెవలప్ చేశారు, అంతకుముందు అయితే అంతేం ఉండేది కాదు. ఇంకా హైదరాబాద్కి ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ అయితే ఉంది. ఏ టైం అయిందో మొత్తం ఎన్నింటికి వెళ్ళాం అనేది మొత్తం చెప్తా. గైస్ అసలు చూడండి సూర్యాపేట ఎంత డెవలప్ అయిందంటే చాలా బాగా డెవలప్ చేశారు. అసలు సూర్యాపేటలో చూడండి స్టార్ బక్స్, కేఎఫ్సి అన్ని అసలు హైవే మీద భలే వచ్చేసినాయి. డామినోస్ చూడండి, స్టార్ బక్స్, డామినోస్, అటు సైడ్ చూస్తేనేమో కేఎఫ్సి అన్నీ అయితే ఇచ్చేసారనమాట. అయితే చిన్న బ్రేక్ కోసం పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం. మళ్ళీ నార్మల్గా మళ్ళీ బయలుదేరదాం. సూర్యాపేటలో ఉన్నాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న టైం వచ్చేసి అయితే 7-7:30 కల్లా వెళ్ళిపోతాం అనుకుంటున్నాం హైదరాబాద్ ఇంటికి. సరే చూపిస్తా వెళ్ళాక మొత్తం ఏంటనేది. సరే గాయస్. తిండాకైతే వచ్చాము, బాగా ఆకలేస్తుందని చెప్పి టీ తాగుదామని, తర్వాత టిఫిన్ తిందామని వచ్చాము. వచ్చి కూర్చున్నాం ఇప్పుడే. సరే ఇప్పుడే మాయా మసాలా దోశ వేయించుకున్నా, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. అంతేం బాగాలేదు మాయా, నార్మల్గానే ఉంది. మసాలాతో ట్రై చేద్దాం. టమాటా వీటితో ట్రై చేద్దాం మాయా, ఎలా ఉందో చెప్దాం. తక్కువ ఉంది కానీ టేస్ట్ బాగుంది. పర్లేదు మాయా, ఓకే. దారిలో వెళ్తూ ఉంటే రామోజీరావు గారి ఫిలిం సిటీ కనపడిందండి. ఇవాళ చాలా మంది జనాలు ఉన్నారు, ఎందుకంటే సంక్రాంతి సెలవులు కదా, అందుకే చాలా మంది జనాలు వచ్చారు. ఈ లోపల ఏంటంటే మొత్తం ఫిలిం మొత్తం షూటింగ్ ఏరియా అండి. మొత్తం సీరియళ్ళు, సినిమాలు, చిన్న చిన్న పార్ట్స్ అన్నీ షూట్ చేస్తూ ఉంటారంట. చాలా సినిమాల వరకు చేశారు, చిన్న చిన్న ఇల్లులు కానీ అన్నీ భలే ఉంటాయి లోపల. ఎప్పుడైనా ఒకసారి ఛానల్ కొంచెం అయిపోయిన తర్వాత వెళ్ళి వీడియో చేస్తాను. ఇదిగోండి రామోజీరావు ఫిలిం సిటీలో తిరిగే బస్సు. అయితే బిర్యానీ ఇచ్చాడు, ముందుగా కానిద్దాం. ఇంకా సూపర్ బిర్యానీ మాత్రం, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చాడు. బిర్యానీ మాత్రం హైదరాబాద్లో. అయితే ఇప్పుడైతే రీచ్ అయ్యాం ఇంటి దగ్గరికి. టైం చెప్తా అన్నా కదా, అక్కడికి బయలుదేరేసరికి 12:45 బయలుదేరాం. ఇంటికి వచ్చేసరికి 8:51 అయింది.
ఎందుకు ఇంత ర్యాగ్ అంటే మధ్యలో ఫుడ్ తినడం కోసం ఇంకా ట్రాఫిక్ కోసం అయితే వెయిట్ చేసాం. సో ఇంత ఇదయ్యి ఇప్పుడు వచ్చాం గైస్. సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే బాయ్.